మనం ఎన్నో ప్రేమ కథలను చూసాం విన్నాం కానీ ఈ టైప్ ప్రేమ కథ మాత్రం నేను రాయటం మీరు వినటం ఇదే ఫస్ట్ టైం. తిరుపూర్ జిల్లా అవినాసి లోటస్ గార్డెన్ ప్రాంతంలో ఉంటున్నాడు రమేష్. ఇతని భార్య విజయలక్ష్మి. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇక రమేష్ విషయానికి వస్తే ఇతను కార్ కన్సల్టింగ్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తాడు. ఇంట్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. ఫ్యామిలీ మొత్తం తను చెప్పినట్లే వినాలనే మనస్తత్వం రమేష్ ది. ఇంకా చెప్పాలంటే ఇంట్లో వండే వంటల దగ్గర నుండి ఏం తినాలి, ఏం బట్టలు కట్టుకోవాలి వంటి అన్ని విషయాలు ఇతనికే కావాలి. ఇంట్లో నుండి పూచిక పుల్ల పోయినా అల్లాడిపోయే రకం. ఓ రకంగా రూల్స్ రంగారావు టైప్ అన్నమాట. ఇక ఆ రూల్స్ ని భరించలేకపోయింది ఫ్యామిలీ మొత్తం. మరీ ముఖ్యంగా భార్య విజయలక్ష్మి. తినే తిండి దగ్గర నుండి ఆమెను కంట్రోల్లో పెట్టేవాడు రమేష్. అందుకే లక్ష్మి మనోభావాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. భర్త రూల్స్ అన్ని ఆమెకు ఓ టార్చర్ లా అనిపించేవి. మరీ ముఖ్యంగా తిండి విషయంలో మరీ ఇబ్బంది పడేదామే. కారణం లక్ష్మికి చిరుతిండ్లు తినే అలవాటు ఉంది. పంటి కింద ఎప్పుడు ఏదో ఒకటి నలుగుతూనే ఉండాలి ఆమెకు. అయితే అది రమేష్ కి నచ్చేది కాదు. అస్తమానం అలా ఆవుల నెమరు వేయొద్దు అనేవాడు. కానీ లక్ష్మి మాత్రం వినేది కాదు. నేనేమైనా ఆస్తులు అమ్మేసి తింటున్నానా అనుకునేది మనసులో. చిరుతిండ్లే కదా తినేది, వాటిని కూడా వద్దంటే ఎలా? ప్రతి మనిషికి ఏదో ఒక అలవాటు ఉంటుంది. నాకు చిరుతిండి తినే అలవాటు ఉంది, దానికే ఇన్ని చదవాలా అని అనుకునేది. అయితే అది మనసులోనే. పైకంటే రమేష్ ఆమెను ఉతికారేస్తాడని ఆమెకు బాగా తెలుసు. రమేష్ సాధింపులను వేధింపులను ఆమె గతంలోనే చాలా సార్లు చూసింది, భరించింది. అందుకే ఏమైనా మనసులోనే అనుకుంటుంది కానీ భర్తకు వినపడేలా పైకి ఆ మాటకొస్తే ఎవరికి చెప్పేది కాదు. వేరే ఎవరికైనా చెప్తే వాళ్ళ ద్వారా భర్తకు తెలిసి అప్పుడు తనని ఇంకా ఇబ్బంది పెడతాడని లక్ష్మి ఆ సాహసం ఎప్పుడు చేయలేదు. అయితే అలా అని నోరు మూసుకొని ఉండలేదు. భర్త ఆఫీస్ కి వెళ్లిపోయాక తన ఇంటికి సమీపంలో ఉన్న ఓ కిరాణా కొట్టుకి వెళ్లేది. అక్కడ తనకు కావలసిన చెకోడీలు, పల్లి పట్టీలు వంటి పంటి కింద పడి పరపరా నమిలేసేవన్నీ కొనుక్కొని కొన్ని అక్కడే తిని ఇంకొన్ని ఇంటికి తెచ్చుకొని భర్త రాకముందే వాటిని పంటి కింద పడేసి పొట్టలో దాచేసుకునేది. అయితే ఇక్కడే లక్ష్మి కథ మరో మలుపు తిరిగింది. అదెలాగంటే ఈ లక్ష్మి డైలీ చిరుతిండి కోసం వెళ్లే కిరాణా షాప్ దగ్గరికి సయ్యద్ ఇర్ఫాన్ అనే వ్యక్తి వచ్చేవాడు. ఈ సయ్యద్ కి కూడా చిరుతిండ్లు తినే అలవాటు కొంచెం ఉంది. అందుకే ఆ షాప్ దగ్గరకు ఓసారి వచ్చాడు. అప్పుడే ఆశగా ఆత్రంగా అక్కడే కూర్చొని చిరుతిండి తింటున్న లక్ష్మిని చూశాడు. తను కూడా కొనుక్కొని నెమరు వేసుకుంటూ ఆమె పక్కనే కూర్చున్నాడు. అలా ఇద్దరు కాసేపు నెమరు వేసుకున్నాక ఒకరి మొక్కలు మరొకరు చూసుకున్నారు. ఇద్దరి చేతుల్లో చెకోడి పొట్లాలు ఉన్నాయి. ఇద్దరు చిరుతిండ్లు పోటీలో పాల్గొంటున్న వారిలా ఒకరికొకరు కనిపించారు. అందుకే ఇద్దరు నవ్వుకుంటూ మాటలు కలిపారు. ఇద్దరికి తిండి పిచ్చి ఉందని తెలుసుకున్నారు. అందుకే అప్పటి నుండి ఇద్దరు సేమ్ షాప్ కి వచ్చి పంటికి పని చెప్పడం ప్రారంభించారు. అయితే అది కాస్త కొన్నాళ్ళకి వంటి పని దాకా వెళ్లి ఆగింది. తిండి పిచ్చిలో పడి ఇద్దరు ఒక్కటైపోయారు. అందుకే సయ్యద్ దగ్గర మొత్తం ఓపెన్ అయిపోయింది లక్ష్మి. తన భర్త చిరుతిండి దగ్గర పెట్టే అష్ట కష్టాల దగ్గర నుండి అతను ఇంట్లో తనని వేధించే విషయాలు మొత్తం సయ్యద్ కి చెప్పుకుంది. ప్రియురాలి బాధంతా విన్న సయ్యద్ నువ్వేం బాధపడకు, నీకు నేనున్నా అని భరోసా ఇచ్చాడు. అయితే కాలం గడిచే కొద్దీ లక్ష్మికి భర్త రమేష్ నుండి వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. అతని రూల్స్ ని టార్చర్ ని భరించలేకపోయిందామె. అందుకే ఓ రోజు ఇక నా వల్ల కాదు, నా భర్తను భరించడం అంది. మరేం చేద్దామన్నాడు సయ్యద్. చంపేస్తే ఎలా ఉంటుంది అంది లక్ష్మి. చాలా బాగుంటుందన్నాడు సయ్యద్. ఆ తర్వాత ఎంచక్క ఇద్దరం చెరో పొట్లం నెమరు వేసుకుంటూ జీవితాన్ని శృంగారంతో మిక్స్ చేసి గడిపేయొచ్చు అన్నాడు. దీంతో లక్ష్మి మరి రమేష్ ని ఎలా చంపేద్దామంది. అదే ఆలోచిస్తున్నా అన్నాడు సయ్యద్. అలా ఇద్దరు కొద్దిసేపు ఆలోచించి డిస్కస్ చేసుకొని ఎవరినైనా కిరాయి రౌడీలను పెట్టుకొని వాళ్లతో రమేష్ ని చంపించాలి అని డిసైడ్ అయ్యారు. ఇక అప్పుడే ఈ లక్ష్మికి తన ఫ్రెండ్ అయిన అరవింద్ గుర్తొచ్చాడు. ఈ అరవింద్ వెల్లియం పాళయానికి చెందినవాడు. ఇక అతను గుర్తుకు రాగానే లక్ష్మి అతనికి ఫోన్ చేసింది. అతనికి విషయం మొత్తం చెప్పి నా భర్తను చంపేందుకు నీకెవరైనా కిరాయి రౌడీలు తెలుసా అని అడిగింది. దానికి అతను ఓ బహుబాగా తెలుసని, నేను వాళ్లతో మాట్లాడి డీల్ నీకు చెప్తా, అందుకు ఓకే అయితే ప్రొసీడ్ అవ్వు అన్నాడు. సరే అన్న లక్ష్మి అరవింద్ కాల్ కోసం కొద్దిసేపు వెయిట్ చేసింది. ఓ అరగంట తర్వాత అరవింద్ లక్ష్మికి కాల్ చేశాడు. నేను ఆ కిరాయి రౌడీలతో మాట్లాడాను, వాళ్ళు 8 లక్షలు అడుగుతున్నారు, ఆ డబ్బిస్తే నీ భర్తను చంపేస్తామంటున్నారని చెప్పాడు. అయితే 8 లక్షలు అనేసరికి లక్ష్మి ఆలోచనలో పడింది. ఏం చేయాలో అర్థం కాక నేను మళ్ళీ ఫోన్ చేస్తా అని కాల్ కట్ చేసి విషయం ప్రియుడికి చెప్పింది. అయితే 8 లక్షల విషయం విన్న ప్రియుడు సయ్యద్ చేతులెత్తేశాడు. నా దగ్గర 8 లక్షలు ఎక్కడున్నాయి అన్నాడు. దీంతో లక్ష్మి ఆలోచిస్తూ తన మెడ వంక చూసుకుంది. అప్పుడే మెడలో ఉన్న దగదగా మెరిసే బంగారం ఆమె కంటపడింది. ఇక అంతే, ఐడియా అంటూ గబగబా బీరువా దగ్గరికి వెళ్లిపోయింది. అందులో ఉన్న బంగారు నగలన్నీ బయటకు తీసి వెంటనే ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి రమ్మంది. అతను రాగానే ఆ బంగారాన్ని బ్యాగ్ లో పెట్టుకుని ఓ మార్వాడి షాప్ దగ్గరకు వెళ్లి ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి 8 లక్షల రూపాయలు తెచ్చి ఆ డబ్బుని ప్రియుడికిచ్చి ఈ డబ్బుని అరవింద్కిచ్చి పని పూర్తి చేయమని చెప్పమంది. సరే అన్న సయ్యద్ ఆ డబ్బుతో అరవింద్ దగ్గరికి వెళ్ళాడు.
ఈలోగా లక్ష్మి కూడా అరవింద్ కి ఫోన్ చేసి సయ్యద్ డబ్బు తెస్తున్నాడని చెప్పింది. ఇంతలో సయ్యద్ అరవింద్ ను కలిసి 8 లక్షలు ఇచ్చి పని మొదలు పెట్టమన్నాడు. ఇక లక్ష్మి తన భర్త రోజు మార్నింగ్ వాక్ కి వెళ్తాడని, ఆ టైంలో అయితేనే అతన్ని చంపటం చాలా ఈజీ అవుతుందని చెప్పటంతో ఆ రౌడీలు అలాగే రమేష్ ని చంపాలని డిసైడ్ అయ్యారు. ఆ క్రమంలోనే 2024 డిసెంబర్ 1న రమేష్ ఎప్పటిలాగే తెల్లవారుజామున లేచి మార్నింగ్ వాక్ అని బయలుదేరాడు. అలా అతను సేలంకొచ్చి జాతీయ రహదారిపై అవినాశి రోడ్డు సమీపానికి రాగానే అప్పటికే అక్కడ రమేష్ ని చంపాలని రెడీగా ఉన్న గోపాలకృష్ణన్, అజిత్, సింపోసి, శరణ్, జయప్రకాష్ లు రమేష్ రాగానే అతని ముందుకు వెళ్లి కారాపి వేట కొడవళ్లతో దిగి ఎదురుగా ఉన్న రమేష్ పై దాడి చేసి అతన్ని నరికేశారు. ఆ తర్వాత కారులో అందరూ ఎక్కేసి అక్కడి నుండి పారిపోయారు. అయితే అప్పటికే రమేష్ ప్రాణం పోలేదు. కొన ఊపిరితో రక్తపు మడుగులో కొట్టుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న వారు అది చూసి వెంటనే విషయాన్ని పోలీసులకు చెప్పగా వారొచ్చి రమేష్ ని అవినాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళుతూ ఉండగా దారిలోనే రమేష్ చనిపోయాడు. దీంతో పోలీసులు రమేష్ మరణ వార్తను అతని భార్యకు, ఫ్యామిలీకి చెప్పారు. దీంతో రమేష్ ఫ్యామిలీ మొత్తం వచ్చారు. లక్ష్మి భర్త శవాన్ని చూసి ఆనందంతో ఆనంద బాష్పాలు బాధగా కార్చింది. ఇక ఆ బాధా బాష్పాలను చూసి లక్ష్మిని నమ్మేశారంతా. అయితే రమేష్ ది పక్కా హత్య అని కన్ఫర్మ్ అవ్వటంతో పోలీసులు రమేష్ ని నరికిన ప్లేస్ కి వెళ్లి అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ లను చెక్ చేశారు. అప్పుడే ఓ 5గురు కలిసి కారులో వచ్చి రమేష్ ని నరికేసినట్లు వారికి తెలిసి ఆ 5గురు ఎవరా అని ఎంక్వైరీ స్టార్ట్ చేసి 2 రోజుల్లో వాళ్ళని పట్టుకుని అరెస్టు చేశారు పోలీసులు. ఇక విచారణలో వారంతా తాము కిరాయి రౌడీలమని, రమేష్ ని చంపటానికి తమకు అరవింద్ తో 8 లక్షల డీల్ ఉందని చెప్పారు. దీంతో పోలీసులు అరవింద్ ను కూడా పట్టుకుని విచారించగా సయ్యద్ పేరు, లక్ష్మి పేరు తెర మీదకు వచ్చింది. సయ్యద్ డబ్బిస్తేనే నేను రౌడీలను ఏర్పాటు చేశారన్నాడు అరవింద్. దీంతో పోలీసులు సయ్యద్ ని కూడా పట్టుకున్నారు. ఇక అప్పుడే లక్ష్మితో తన ఎఫ్ఐఆర్ మొత్తం పోలీసులకు చెప్పాడు అతను. లక్ష్మికి ఆమె భర్త టార్చర్ తప్పించాలని ఇలా డీల్ మాట్లాడానన్నాడు. లక్ష్మి కోరిక మేరకు ఇదంతా చేశానన్నాడు సయ్యద్. దీంతో పోలీసులు లక్ష్మిని కూడా పట్టుకున్నారు. ఇక విచారణలో లక్ష్మి కూడా నిజం ఒప్పుకుంది. తన భర్త రమేష్ వేధింపులు భరించలేకే, అతని రూల్స్ తట్టుకోలేకనే నేను సయ్యద్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని నా భర్తని చంపించానంది లక్ష్మి. ఓ చిరుతిండి దగ్గర మొదలైన స్టోరీ చివరికి హత్యతో ముగిసింది. ఇంతకీ లక్ష్మి చేసింది కరెక్టే అంటారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.